ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం మే 2వ తారీఖున కర్కటక రాశిలో సంచరించే చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారు రేపు శనివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఈరోజు ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రేపు శనివారం రోజున ఏం జరగబోతుందో అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి 2026 సంవత్సరం మే 2వ తారీఖున శనివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు మీరు చేసేటటువంటి కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో మీకైతే రేపు సరైన గుర్తింపు అనేది మీరు ఖచ్చితంగా సంపాదించుకుంటారు. అలాగే మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు దక్కించుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు రేపు శనివారం రోజున మీ కార్యాలయాల్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఏమైనా మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి జాతకులకు రేపు శనివారం రోజున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీకు రేపు అనుకూలవంతమైన పరిస్థితులు చేకూరుతాయి. అన్ని విధాలుగా ఈరోజు మీకు లాభసాటిగా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా మీకు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపు ఈ కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే ఉద్యోగాలు చేసిన వారికి కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఏకో కుంభరాశి వారికి రేపు మీ యొక్క బంధువుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. అలాగే మీకు బంధుమిత్రుల సహకారం ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల నుంచి అద్భుతమైన ఆదాయం పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపు కుంభరాశికి చెందిన వారికి వాహనం, భూములు, బంగారం, వెండి కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా సాగుతాయి. మీకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు కూడా చేస్తారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ప్రభుత్వ పదవులు, అలాగే రాజకీయ రంగంలో పనులు చేస్తున్న ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు రాజకీయ పరంగా మీకు అవకాశాలు అందివస్తాయి. అలాగే మీరు చేసే సమాజ సేవలో మంచి గుర్తింపు కూడా లభించబోతూ ఉంది. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. మీకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు సమయానికి భోజనం, నిద్ర, నడక, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం 10 కాలాల పాటు చక్కగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం రోజున ఏమైనా చెప్పుకోలేని సమస్యలు, బాధలు ఉంటే కనుక వాటన్నిటి నుండి మీరు బయటపడడానికి, అలాగే మీకు మంచి శుభ ఫలితాలు పొందుకోవడానికి రేపు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.